సార్ వస్తున్నాడు పులొస్తుంది, పెద్ద పులొస్తుంది, కడమ పార్టీలు జాగ్రత్త, పంజా ఇసరబోతుంది. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు. సోషల్ మీడియాలో కారు పార్టీ కార్యకర్తలు పోస్టుల మీద పోస్టులు, లీడర్లు స్పీచ్ల మీద స్పీచ్లు. ఓట్లైనాక ఓ 2 మలకలు బయటకు వచ్చిన పెద్ద సారు మళ్ళా పోయి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఇక ఇన్నొద్దులకు తీర్వాటం చేసుకొని ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చిండుల్లా. మరి ఏమేం మాట్లాడిండు, ఏం నడిచిందో మనం సుత తెలుసుకోవాలి కదా. కానీ యూరి షానొద్దులకు బీఆర్ఎస్ భవన్ కు వచ్చిన కేసీఆర్ సార్ కు గిట్ల ఎల్కని చెప్పిండ్రు. చిన్నగా లోపటికి నడిచిండు పెద్ద మనిషి. ముఖ్యమైన లీడర్ల తోటి ఏం తక్కువ 3 గంటల సేపు చర్చలు చేసిండు. అయితే ఇంకా ఇలేకలర మీటింగ్ పెట్టి ఎన్నో చెప్పిండు. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. కృష్ణా గోదావరి నీళ్లలో తెలంగాణకు అన్యాయం అవుతుంటే కాంగ్రెస్ సర్కార్ పట్టించుకుంటలేదని గరమైండు పాత సీఎం సారు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూడు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. ఇక కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు, ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మోసం హామీలు ఇచ్చి గెలిచిరు, ఒక్కటి కూడా తీర్చలేదని గరమైండు కేసీఆర్ సారు. సర్వభ్రష్ట ప్రభుత్వం. మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాస్ పాటలు వాడినట్టు వాడిందండి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం, మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుండ్రి. ఫ్యూచర్ సిటీ కడతామని సర్కార్ అంటుంది కదా. ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి? ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు. మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబాయినా సల్మాన్ ఖాన్ ఎవడో వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడ పెడతారట. ఎందుకు జూ పార్క్ అమ్మకతో పెట్టాక లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని గవర్నమెంట్ చెప్తుంటే దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అప్పులని మమ్మల్ని బదనాం చేస్తున్నారని కోపానికి వచ్చేయండు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. కావు ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప కూలిపోయినాయి. పత్తి కొనే దిక్కు లేదు, వడ్లు కొనే దిక్కు లేదు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాని డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరు ఎత్తకుండానే ఎన్నో అన్నాడు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఒక మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా. ఇక ఇప్పుడు పబ్లిక్ ఇట్లా అంటున్నారట సార్ తోటి. ఓట్లు వేసిండ్రు, ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. పక్క పండు వచ్చుకోగానే కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైస వేస్తుండు. వాడు పక్కన డ్రుర్మన్న పక్కన వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను నక్కడికి పోతుండు. సార్ చెప్పాలనుకున్నాయి చెప్పిండు కానీ క్వశ్చన్లు అడగనియ్యాలి. ఏమంటున్నాడు మీతో ఒక రిక్వెస్ట్, రాహుల్ డోంట్ బి హేస్టీ. మీకు అందుబాటులో ఉంటుందిగా, ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. ఇన్ని రోజులకు సార్ వచ్చినందుకు పార్టీ వాళ్ళు ఫుల్ ఖుషీలు ఉన్నారు కానీ పెద్ద మనిషి మాట్లాడేది మళ్ళీ ఎన్నడోపో. దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కారణమని ఒక సుప్రీంకోర్టు జడ్జు మరి ఆయన రిపోర్ట్లో ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ లో మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే